ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ హెడ్స్ టు హెడ్ మొత్తం 40 మ్యాచ్లు జరగగా అందులో ఇండియా 32 మ్యాచ్లు గెలవగా బంగ్లాదేశ్ 7 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. ఇండియా హోంలో హెడ్స్ టు హెడ్ మొత్తం 22 మ్యాచ్లు జరగగా అందులో ఇండియా 20 మ్యాచ్లు గెలిచింది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచింది. బంగ్లాదేశ్ హోంలో హెడ్స్ టు హెడ్ మొత్తం 15 మ్యాచ్లు జరగగా అందులో ఇండియా 9 మ్యాచ్లు గెలిచింది. బంగ్లాదేశ్ 6 మ్యాచ్లు గెలిచింది. న్యూట్రల్ వెన్యూస్లో హెడ్స్ టు హెడ్ మొత్తం 3 మ్యాచ్లు జరగగా అందులో ఇండియా 3 మ్యాచ్లు గెలిచింది. బంగ్లాదేశ్ స్వదేశంలో భారత్కు గట్టి పోటీ ఇచ్చినా మొత్తం రికార్డ్స్లో భారత్ స్పష్టమైన ఆధిక్యత కలిగి ఉంది. వరల్డ్ కప్ మరియు ఐసీసీ టోర్నమెంట్ల రికార్డులను పరిశీలిస్తే హెడ్స్ టు హెడ్ మొత్తం 19 మ్యాచ్లు జరగగా అందులో ఇండియా 16 మ్యాచ్లు గెలిచింది. బంగ్లాదేశ్ 3 మ్యాచ్లు గెలిచింది. వరల్డ్ కప్లో భారత్ ఆధిపత్యం కొనసాగించినప్పటికీ 2007లో బంగ్లాదేశ్ ఇండియాని ఓడించి షాకింగ్ అప్సెట్ చేసింది. అత్యుత్తమ ఆటగాళ్లు, బ్యాటింగ్ రికార్డ్స్ చూస్తే ఇండియా బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 807 పరుగులు చేసి మొదటి స్థానంలో నిలువగా రోహిత్ శర్మ 738 పరుగులతో రెండవ స్థానంలో, తమీమ్ ఇక్బాల్ 722 పరుగులతో మూడవ స్థానంలో, మహమ్మదుల్లా 615 పరుగులతో నాలుగవ స్థానంలో, సచిన్ టెండూల్కర్ 512 పరుగులతో ఐదవ స్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ భారత తరఫున అత్యధిక పరుగులు సాధించగా బంగ్లాదేశ్ నుంచి తమీమ్ ఇక్బాల్ టాప్ స్కోరర్గా ఉన్నారు. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ ఉన్నారు. 2012 ఆసియా కప్లో 183 పరుగులు సాధించి మొదటి స్థానంలో నిలువగా సౌమ్య సర్కార్ 2015లో ఓడిఐ సిరీస్లో 125 పరుగులు సాధించి రెండవ స్థానంలో నిలిచాడు. భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో అజిత్ అగార్కర్ 20 వికెట్లతో మొదటి స్థానంలో నిలువగా మహ్మద్ షమి 17 వికెట్లతో రెండవ స్థానంలో, భువనేశ్వర్ కుమార్ 16 వికెట్లతో మూడవ స్థానంలో నిలిచారు. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ 24 వికెట్లతో మొదటి స్థానంలో నిలువగా షకీబ్ అల్ హసన్ 21 వికెట్లతో రెండవ స్థానంలో, మొర్తజా 18 వికెట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. ముస్తాఫిజుర్ రెహమాన్ 2015లో ఇండియాపై 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన ఇచ్చాడు.